ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి అయా రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని ప్రేమించి మాకు తోడై ఉండి మీ కృపను చూపించి నాయన మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచి మీ దేవదూతల కంచె కాపుదల అనుగ్రహించి ఈ ఉదయాన్నే మరొక నూతనమైనటువంటి దినములో మా అందరినీ సజీవ లెక్కల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి అనేకులు చూడలేకపోయినా మేము చూడగలుగుతున్నాము అంటే అయ్యా అది మా బలం కాదని, మా శక్తి కాదని గుర్తెరిగి మీరు చూపించిన కృప అని అయ్యా విశ్వాసముతో భయభక్తులతో ప్రతి బిడ్డ జీవించడానికి ఆయన సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మేము కలిగి ఉన్న ఈ దేహము మాది కాదు అని ఈరోజు గుర్తెరిగి ఈ దేహము ద్వారా మేము పాపం చేయకుండా, వ్యర్థమైనటువంటి వాటిని ఈ దేహంలోనికి మేము పంపించకుండా, అయా చెడు అలవాట్ల వలన ఈ దేహాన్ని పాడు చేసుకొనకుండా అయా మీ సహాయము ప్రతి బిడ్డకు దయచేయండి. అయా ఈ దేహంలో ఏ పాపపు కార్యం ఉండకూడదు, ఇది పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని, ఆలయమై ఉన్నదని సెలవిచ్చినట్లుగా ఆయన మేమందరము కూడా ఈ రోజున మీరిచ్చిన ఆ పరిశుద్ధతను కొనసాగిస్తూ అయా మా దేహం పైన మాకు అధికారము లేదు అని గ్రహించి జీవించుటకు కృప చూపించండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని గురించి కూడా నాయన ప్రార్థిస్తున్నాము. బిడ్డలు ఈ రోజున ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలతో అయా ప్రారంభిస్తూ ఉండంగా ప్రతి విషయంలో కూడా తండ్రి మీరే సహాయము దయచేయండి, దీవించండి. ఉన్నత స్థానంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా నిలవబెట్టుకొనండి ప్రభువా. చేస్తున్న పనులను బట్టి ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, ప్రతి పనిలోనూ ప్రతి బిడ్డను నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. వారికి ఆటంకంగా ఉన్న మనుష్యులను, ఆటంకంగా ఉన్న పరిస్థితులను వారి ఎదుట నుంచి తొలగించండి ప్రభువా. అయా ఆగిపోయిన పనులు కూడా ఈ రోజున మీ కృపను బట్టి మరలా పునఃప్రారంభించబడే కృప చూపించండి అయా. అదే విధంగా క్రొత్తగా ఈరోజే కార్యాలు ప్రారంభిస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు నాయన. వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రయాణమును కూడా దీవించండి, రక్షణ దయచేయండి అయా. అపాయాలు, ప్రమాదాలు ఎన్నో మార్గమందు పొంచి ఉన్నాయి తండ్రి. ఏ బిడ్డకు ఏ హాని జరగకుండా వారు ఎంత క్షేమముగా అయితే వెళ్ళి ఉన్నారో అదే క్షేమముతో గృహాలు చేరడానికి కృప చూపించండి అయా. అదే విధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను బిడ్డల పైన పడకుండా అయా మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు. మంచి జ్ఞానముతో వారిని నింపండి. చదివినవి జ్ఞాపకం ఉండే మంచి జ్ఞాపక శక్తి వారికి దయచేయండి ప్రభువా. నాయన ఆకలి బాధలు ఎవరికి లేకుండా అయా మంచి ఆహారమును దయచేయండి. అనారోగ్య పరిస్థితులతో ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి అయా. ఎవరు కూడా ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత కృంగిపోకుండా నాయన వారి ఎదుట తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన హాస్పిటల్స్ కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ ని మీకు అప్పగిస్తున్నాం, చెకప్స్ ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆ యొక్క డెలివరీస్ ని, ఆపరేషన్స్ ని కూడా తండ్రి మీకు అప్పగిస్తున్నాం. ప్రతి విషయంలో బిడ్డలకు మీరే తోడై ఉండమని అయా, అన్ని విషయాల్లో తండ్రి విజయాన్ని దయచేయమని, మంచి రిపోర్ట్స్ ను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఈ రోజున మా యొక్క మాటలు, చేస్తున్న పనులు, క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండే కృప చూపించండి. మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా ఉండకుండా సహాయము దయచేయండి. మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి.
ప్రభు ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా సమాధానకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు ఈరోజు మీరే దయచేయమని ఆయన మీ కృపను బట్టి మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.